ఆంటీ ప్లీజ్ ఆంటీ, మీ కూతురు అంటే నాకు చాలా ఇష్టం. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేసేయండి ఆంటీ ప్లీజ్. రే దాన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి దాని ముక్కులో సీముడు చేసి దాన్ని ఇంత దాని చేసి నీలాంటి పోరమ్మ కొడుకు పెళ్లి చేయడానికా? మీ కూతురు ప్రేమించింది కూడా ఈ పొరంబోకొన్నే ఆంటీ. అవును మమ్మీ, నేను ప్రేమించేటప్పుడు వాడు పోరమ్మోకడు. అయినా నేను ఆ పోరమ్మోకడిని ఎందుకు ప్రేమించిన అంటే వాడు పోరమ్మోకడు కాబట్టి, ఆ పోరమ్మోకడు మంచోడు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎంతో మంది పోరమ్మోకలు ఉండగా నేను ఆ పోరమ్మోకడిని ఎందుకు ప్రేమించిన అంటే ఆ పోరమ్మోకడు అంటే నాకు ఇష్టం కాబట్టి. ఆ పోరమ్మోకడిని ఇచ్చి నాకు పెళ్లి చేయి మమ్మీ. ఆ పోరమ్మోకడిని పెళ్లి చేసుకుంటే ఆ పోరమ్మోకడు తిని బతుకుతా, ఆ పోరమ్మోకడు తిని చచ్చిపోతా. అన్నిసార్లు పొరంబోకడా అని అమ్మకు బేబీ. మీ అమ్మన్న ఒక్కసారి అన్నది, నేనేదో గ్రిప్ కోసం అన్నా. నువ్వేందంటే గుళ్ళ మంత్రాలు చదివినట్టు పొరంబోకడా అని అంటానే ఉన్నావు. రియల్లీ ఇట్స్ హర్టింగ్ బేబ్. సారీ బేబ్. నువ్వు ఆగు. నీ ఇంటి ముందుకు రానియడమే ఎక్కువ. ఆయన నిన్ను కాదు మెమ్మ మీ నాన్న నాలుగు ఇట్లా పెంచినందుకు. ఆంటీ నన్నేమన్నానండి, కానీ మా అమ్మ నాన్న ఏమన్నా, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అబ్బా ఏం చేస్తారు మెమ్మ నాన్న? మా నాన్న బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ దిస్ కంట్రీ. సుప్రీం కోర్టులో రెస్టారెంట్ పెట్టి రన్ చేస్తున్నాడు. వంట మాస్టరా? సుప్రీం కోర్టులో మా ఇంట్లో కూడా చేస్తాడా? సర్లే మేమేం చేస్తుంది? షీఈస్ వెరీ నాలెడ్జబుల్. సరియాల ఫుడ్ మిషన్ పెట్టుకున్నది. ఇక్కడ ఎవరు పెట్టుకోనిట్లేదా? అంత దూరం పోయింది. నువ్వు నా వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని నేను మీ కూతురునే కావాలనుకుంటున్నాను అంటే అర్థం చేసుకోండి ఆంటీ. మీ కూతురు అంటే నాకు ఎంత ఇష్టమో. ప్లీజ్ మా ఇద్దరిని కలపండి. అవును మా అర్థం చేసుకోమా. ఏంది అర్థం చేసుకునేది? ఆయన వాడిని కాలు గొట్టుకు కూడా సరిపోడు. వాడికి నిన్నిచ్చి పెళ్లి చేయాలి. అంతస్తు అక్కడ, వాడి స్థాయి ఎక్కడ? రేయ్ ఏంద్రా మా గురించి ఏమనుకుంటున్నావు? ఇలా నాన్న గుడి ముందు గుండ్లు కొట్టుకుంటాడు. నేను మున్సిపాలిటీలో గుంతలు తవ్వుకుంటా. ఇది కూడా రేపు నాతో పాటు సంతోషంగా గుంతలు తవ్వుకుంటది. అంతేగాని నీలాంటి సాయి తక్కువ నా కూతుర్నిచ్చి పుట్టి మిషన్ మీద కూర్చోబెట్టి రెస్టారెంట్ కి వానర్ చేసి దాని జీవితం నాశనం చేయలేను. వెళ్ళిపా. అంత మాట అనకండి ఆంటీ ప్లీజ్. తనంటే నాకు ప్రాణం ఆంటీ. తను లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ ఆంటీ ప్లీజ్. ప్లీజ్ మా ఇద్దరికి పెళ్లి చెప్తే అర్థం కదా? అడుక్కున్నట్టు అడిగాను నా కూతుర్ని ఇస్తానేమో గానీ నీకు మాత్రం ఇవ్వను. ఇదే నా మాట శాసనం. రావే మా వద్దు మా ప్లీజ్ మా సిద్ధు ఇటు చచ్చింది నా చేతిలో. ఏంద్రా ఇదే మీ మాట. మీ మాటే శాసనం. కమ్ బేబ్. వామ్మ నా కూతురు లేకపోతున్నా దొంగ మొగమాడు. దొంగ చచ్చినాడా? వామ్మ నా కూతురు లేకపోయిండు. మేమందరం గుండ్లు కొట్టిండు, మాకు గుండు కొట్టిండే. కూతురు పెట్టిందిరా బ్యాండ్.